సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం ఇవాళ రానుంది. పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. ఈ పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. పరిశీలన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై ఎన్డీఎంఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్దకు ఎన్డీఏ బృందం రాకపై మరిన్ని వివరాలను సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, సిగాచి పరిశ్రమలో ఎన్డీఎంఏ టీం ఏ అంశాలపై అధ్యయనం చేసే అవకాశం ఉందంటారు? సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ దగ్గర మనం అయితే ఈ రోజు ఎన్డీఎంఏ బృందం ఇక్కడ పరిశీలించనుంది. ఈ ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి గల కారణాలు ఏంటి, పేలుడు గల కారణాలను అన్వేషించేందుకు ఎన్డీఎంఏ బృందం అయితే వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం నిర్వహించిన ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే 2 కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఇప్పటికే 2 సార్లు పర్యటించి ఇక్కడ పరిస్థితిని అయితే అధ్యయనం చేశాయి. ఎన్డీఎంఏ బృందం కూడా అసలు ఇక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఆ పరిశ్రమ లోపం ఉందా, కార్మిక సంఘాలు ఏమంటున్నాయి అనే విషయాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకైతే ఈ పరిశ్రమకు సంబంధించి గత నెల 30వ తేదీన జరిగిన రియాక్టర్ పేలుడులో అప్పటికప్పుడు పేలుడు జరగడంతో ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారం 38 మంది అయితే చనిపోయారు. ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. వీరి ఆచూకీ కోసం ఇంకా చాలా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎన్డీఎంఏ బృందం ఈ రోజు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇవి ఎన్డీఎంఏ ఎస్డీఎంఏ సంయుక్తంగా నిర్వహించే అధ్యయనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన విషయాలను తెలియజేసే అవకాశం ఉంది. గతానుభవాల దృష్ట్యా అంటే గతంలో ఎక్కడ పేలుడు జరిగినా, ఏ పరిశ్రమలో జరిగిన ఘటనల ఆధారంగా ఇక్కడ పూర్తి స్థాయి అవశేషాలు కానీ ఇతర ఏవైతే సమాచారం సేకరించే అవకాశం ఉంది. అలాగే మరోవైపు బాధిత కుటుంబాలతో ఎన్డీఎంఏ బృందం మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? బాధిత కుటుంబాలు అంటే ఇప్పటి వరకు అయితే గుర్తించిన మృతదేహాలు అయితే డెడ్ బాడీలను వాళ్ళకు అప్పగించారు. ఇంకా 8 మంది మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. వారి కుటుంబీకులు ఇక్కడే ఐలా అంటే పాసమైలారం ఐలా భవనంలో వారికి ఆశ్రయం కల్పించారు. వారైతే ఇక్కడ ఎన్డీఎంఏ బృంద సభ్యులైతే వారితో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు 143 మంది ఆ పరిశ్రమలో వెళ్ళారు, ఆ మిస్సింగ్ అవుతూ ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు వారు వెళ్ళిన సందర్భంలో ఏ విషయాలు మాట్లాడారు, ఇక్కడ అధికారులు చెబుతున్నది ఏంటి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆచూకీ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత సింగరేణి టీం అయితే పూర్తి స్థాయిలో అన్వేషణ అయితే కొనసాగుతుంది. మృతదేహాల సిగాచి పరిశ్రమ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుందంటారు? దీనికి సంబంధించి మరి తాజా సమాచారం ఏంటి? ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా సాగుతుంది. గత వారం రోజులుగా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి టీం, ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వస్తుంది, ఎన్డీఎంఏ టీం వస్తుంది. కాబట్టి ఈ 3 కమిటీలు సంయుక్తంగా ఇక్కడ మరోసారి ముమ్మరంగా అన్వేషణ కొనసాగించే అవకాశం ఉంది. చిన్న ఆధారాలు సైతం పోనీయకుండా వీరు అధ్యయనం చేసే అవకాశం ఉంది. చిన్న ఆధారం ఏదైనా చిన్న ఎముక లాంటి అవశేషాలు లభించినా కూడా వాటిని డిఎన్ఏకి పంపి మృతుల కుటుంబీకులకు న్యాయం చేసే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు పరిహారం విషయంలో కూడా ఎలాంటి అపోహలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు పరిహారం విషయంలో ఎలాంటి ప్రచారాలకు తావు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన విధంగా ₹1 కోటి పరిహారం బాధితులకు కుటుంబాలకు అందే విధంగా అయితే ఏర్పాట్లు చేసింది. సుజాత.